బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. పెదవేగి మండలం కొండలరావు పాలెంలో నేడు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. మాజీ వైసీపీ ఎమ్మెల్యే కొఠారి అబ్బాయి చౌదరి అక్రమంగా కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ కొల్లేరు ప్రజలు ఆరోపిస్తున్నారు. దీన్ని నిరసిస్తూ నేడు కొల్లేరు ప్రాంత రైతులు చలో కొండలరావు పాలెం చేపట్టారు. ఇక కొల్లేరు రైతులకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇరువురు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద పోలీసు సిబ్బంది భారీగా చేరుకుంటున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇక కొండలరావు పాలెంలో ఎటువంటి సమావేశాలకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. పెదవేగి మండలం కొండలరావు పాలెంలో నేడు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఏలూరు నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎందుకు కొండలరావు పాలెంలో నేడు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది? అప్డేట్స్ ఏంటి? ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో అయితే రాజకీయాలు హీటెక్కిందని చెప్పుకోవచ్చు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బాయి చౌదరి పనిచేశారో కొల్లేరు గ్రామ ప్రజల దగ్గర తమకు ఉపాధి కల్పిస్తామంటూ కూడా కోట్ల రూపాయల్లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడంటూ కోట్ల రూపాయల మా దగ్గర డబ్బులు వసూలు చేశాడంటూ కూడా గత కొద్ది రోజులుగా కొల్లేరు వాసులు అయితే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదే నేపథ్యంలో కొల్లేరు వాసులతో పాటు వైసీపీ శ్రేణులు కూడా అవి విమర్శిస్తూ అనేక మీడియా పత్రికలు కూడా విడుదల చేశారు. ఇదే నేపథ్యంలో కూడా ఈ రోజు అయితే కొల్లేరు వాసులు చలో కొండలరావు పాలెం అంటూ కూడా పిలుపునివ్వడంతో వైసీపీ శ్రేణులు చలో కొండలరావు వ్యతిరేకిస్తూ కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఇదే నేపథ్యంలో ఏలూరు జిల్లా పోలీసు యంత్రాంగం అయితే అప్రమత్తమైందనే చెప్పుకోవచ్చు. పోలీసు జిల్లా యంత్రాంగం అయితే 144 సెక్షన్ అమలు చేసి ఏదైతే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారో అవి నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదంటూ కూడా పోలీసు యంత్రాంగం అయితే ఈ పార్టీ నేతలకైతే ఒక ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే నిరసనలు చేపడుతున్నారో అసంఘిక కార్యక్రమాలకు గొడవలు కానీ కొండలరావు పాలెం పెద్దవేగి మండలంలో కానీ చోటు చేసుకుంటే తీవ్ర ఎత్తున కూడా మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసు యంత్రాంగం అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఇదే నేపథ్యంలో వైసీపీ శ్రేణులతో పాటు కొల్లేరు ప్రాంత ప్రజలు కూడా కొండలరావు పాలెం భారీగా చేరుకుంటారని కూడా సమాచారం అయితే మనకుంది. ఏదైతే మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బాయి చౌదరి అధికారంలో ఉన్నప్పుడు మా దగ్గర కోట్ల రూపాయలు అక్రమంగా డబ్బులు తీసుకున్నారని మాకు ఉపాధి కల్పిస్తానంటూ కూడా మాకు చెరువులు లీజుల నేపథ్యంలో కూడా మా దగ్గర డబ్బులు తీసుకున్నారంటూ కూడా తీవ్ర ఎత్తున అయితే కొల్లేరు వాసులు అయితే తీవ్ర ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో కొఠారి అబ్బాయి చౌదరి అయితే కావాలనే కూటమి ప్రభుత్వంగా గెలిచిన దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఆయన మండిపడుతున్నారు. ఏదేమైనా సరే ఈ రోజు కొండలరావు పాలెం పెద్దవేగి మండలంలో అయితే 144 సెక్షన్ పోలీసులు అయితే అమలు చేశారు. అలాగే చూసుకున్నట్టయితే ఇటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద కూడా పోలీస్ సిబ్బంది భారీగా చేరుకున్నట్టు తెలుస్తుంది. మరి అక్కడ దీనిపై వైసీపీ నేతలు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి హరీష్? అది ఏదైతే కొండలరావు పాలెం అంటూ కూడా కొల్లేరు ప్రాంత ప్రజలు పిలుపునిచ్చారో ఇదే నేపథ్యంలో కూడా వైసీపీ శ్రేణులు అయితే కూడా దానిని వ్యతిరేకిస్తూ కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. అంటే ఇరు వర్గాలు ఒకే చోట కలిసిపోయన్న నేపథ్యంలో అయితే పోలీసులు ముందు జాగ్రత్తగా ఆలోచించి ఇరు వర్గాలను కూడా చెదరగొట్టే విధంగా అయితే పోలీసుల యంత్రాంగం కూడా మనం చర్యలు చేపడుతున్నారనే చెప్పుకోవచ్చు. అంటే ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా దెందులూరు నియోజకవర్గంలో రోజు
రోజు రోజు కూడా రాజకీయాలు అయితే హీట్ ఎక్కుతున్నాయి. అంటే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కూడా దెందులూరు నియోజకవర్గంలో అయితే ఉంది. అయితే ఏలూరు జిల్లా కొండలరావుపాలెం పెద్దవేగి మండలంలో అయితే మాజీ కొఠారి అబ్బాయి చౌదరి నివాసం వద్ద అయితే పోలీసులు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు గాని, గొడవలు గాని ఏవి జరగకుండా అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారనే చెప్పుకోవచ్చు. రైట్ హరీష్, థ్యాంక్ యూ.